మన ఛానల్ బూస్టప్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే రొయ్యల కర్రీకి ఇక్కడ ఆనియన్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి రొయ్యలు. ఈ క్వాంటిటీ ఎంత ఉంటుంది అంటే ఒక పావు కేజీ కన్నా ఎక్కువ ఉంటుందండి. ఇవి తీసుకున్నవి ఎంత తీసుకున్నావో నాకు తెలీదు, ఎందుకంటే మా హస్బెండ్ తీసుకున్నారు. ఇక్కడైతే దానికనగా నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. మరి ఏ గరం మసాలా యాడ్ చేయలేదు. ఇవి టమాటాలు అయితే ఒక 6 టమాటాలు చక్కగా కడిగేసుకొని మిక్సీ పట్టేశాను అనమాట. ఇవైతే చక్కగా నీట్గా రొయ్యలు అనేవి కడిగాను. రొయ్యలకి కట్ చేసి పైన కట్ చేస్తే దానిలోని ఒక పేగులా ఉంటుందండి. దానిలో అయితే అవి తినే నాచు కానీ మట్టి కానీ ఉంటుంది. అదంతా మొత్తం క్లీన్ చేశాను. ఇక్కడైతే ఆనియన్స్ బాగా వేగాయి, ఎర్రగా వేగే వరకు వేయించుకొని దానిలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువ అల్లం వేసుకోవద్దు. ఎక్కువ అల్లం వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ అల్లం ఏంటంటారు ఫ్లేవరే ఎక్కువ వస్తుంది అనమాట, బాగోదు. సో అల్లం కొద్దిగా తగ్గించి వెల్లుల్లిపాయలు ఒక 3, ఒక 2 ఇంచెస్ అల్లం అయితే వేసుకోండి, సరిపోతుంది. ఇదైతే నేను బాగా వేగాక అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక కారం అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒకవేళ మసాలా ఎప్పుడు మనకి పచ్చిగా వాసన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నప్పుడు మనకి ఆ పచ్చి వాసన అనేది రాదండి. ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట, ఆ పచ్చిదనం అంతా పోతుంది. తర్వాత ఇక్కడ కారం కూడా బాగా వేగాక నేను టమాటాలు అయితే ప్యూరీ వేసేసుకున్నాను. చక్కగా అది కూడా బాగా నూనెలోనే వేయించుకోవాలండి. వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేస్తే మనకి బేగా అది అంటే ఉడకదు, ప్లస్ ఆ టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. సో ఆయిల్లోనే మనం టమాటా బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ గ్రేవీ కావాలి ఎక్కువ కాబట్టి నేనైతే ఎప్పుడు మిక్సీ చేసుకుంటాను టమాటాస్. మీరు కూడా అలా చేసుకుంటే మీకు గ్రేవీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడైతే రొయ్యలు కడిగేసి కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నప్పుడే దానిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట. డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, జస్ట్ అలా కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా అటు ఇటు కొద్దిగా కాసేపు ఉడికనిచ్చాను. దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు. ఇక్కడైతే టమాటాస్ బాగా మగ్గాయి, చక్కగా ఇంకా టేస్ట్ వాసన వస్తుంది, దానిలో ఉన్న స్మెల్ పచ్చిదనం అంతా పోయినట్టు. సో అప్పుడు నేనైతే ఇక్కడ చూసారా వాటర్ కొంచెం ఉంచాను. ఈ వాటర్ రొయ్యల్లో నుండి వచ్చిన వాటర్ అనమాట. దీంతో నేను ఇలానే ఆ టమాటాస్ అవి బాగా ఉడికాయి కదా, దానిలోకి అయితే నేరుగా వేసేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి కొద్దిగా ఇగురులోకి కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఫుల్ ఫ్రై చేసేస్తే మొత్తం ఆ రొయ్యలకే ఆ టేస్ట్ అంతా పట్టేస్తుంది. అలా కాకుండా గ్రేవీ కూడా కొంచెం టేస్ట్గా కావాలి కాబట్టి మనకి ఇలా అయితే కొద్దిగా వాటర్ ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒకవేళ సాల్ట్ మీకు తక్కువైనా లేదంటే కారం తక్కువైనా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. నాకైతే సరిపోయిందండి. మీకు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారేమో అని కొద్దిగా తక్కువ వేస్తాను. ఇక్కడైతే మనం దేంట్లో అయితే ఫ్రై చేసుకుంటామో అందులో కొద్దిగా వాటర్ అయితే నేను కొద్దిగా వాటర్ వేసేసి దీనిలో మళ్ళీ వేసానండి. వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత వాటర్ కావాలి, కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకొని మళ్ళీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు ఒక 10 to 15 మినిట్స్ అలా ఉంచాలండి. స్టవ్ మీద ఉంచినప్పుడు అది చక్కగా దగ్గరికి అవుతుందన్నమాట. దానిలో పచ్చిదనం కానీ ఇంకా ఏమీ ఉండదు. చక్కగా ఆ ముక్కలకి కూడా ఆ టమాటాలు అనేవి ఇంక కర్రీ అయిపోయిందండి. ప్రిపేర్ చేసేసాను లంచ్ కానీ. తర్వాత అయితే నేను నెక్స్ట్ కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబీ మొక్కలు ఒక 3, ఒకటేమో మనీ ప్లాంట్, ఇంకా చిన్న చిన్నవేమోని చామంతి మొక్కలు అవి తీసుకున్నాను. సో ఇవన్నీ ప్లాంటింగ్ చేద్దామనేసి రెడీ అయ్యాను అనమాట.
నా దగ్గర ఆల్రెడీ నా దగ్గర చాలానే కుండీలు ఉన్నాయి. ఎందుకంటే 3 ఇయర్స్ బ్యాక్ నేను చాలా కుండీలు కొని చాలా బాగా మొక్కలు పెంచేదాన్ని. పిల్లలు ఎప్పుడైతే పుట్టారో ఇంకా వాళ్ళ తర్వాత ఇంక నేనైతే పిల్లలకే టైం కేటాయించాను చాలా వరకు. వీటికైతే నేను టైం కేటాయించలేకపోయాను. సో ఇక్కడైతే నేను చక్కగా ప్లాంటింగ్ చేసాను చూడండి కుండీల్లో అయితే. మళ్ళీ ఒక 3 ఇయర్స్ తర్వాత ఇవి వేసాను కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంట్లోనే ఉండే వాళ్ళకి బాగా నచ్చుతాయి ఇవి ఒక రోజు చూసుకోవటానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.